అది వచ్చేది కాదు, అది ప్రస్తుత స్పీకర్ గారు ఇచ్చేది కాదు. ప్రజలు ఆయనకి ఇవ్వాలి. ప్రజలు 18 స్థానాలు కనుక ఆయనకి ఇచ్చుండట్లయితే ఆయనకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు లభించేది, ఆ హోదా వచ్చిండేది. కానీ ప్రజలు ఈయన సంగతి తెలుసు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పని ఆయన తలకిందుగా తపస్సు చేసిన, హిమాలయాల్లో కూర్చొని అన్ని మంత్రాలు నేర్చుకుని వచ్చినా కూడా ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే అది ఇవ్వాల్సింది ప్రజలు కాబట్టి. ప్రజలు పరిపాలన చూశారు, ప్రతిపక్ష నేతగా అతని ప్రవర్తన చూశారు, అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఆయన యొక్క పనితీరు గమనించారు కాబట్టి 11 స్థానాలు పరిమితం చేశారు. అందుట్లో కూడా 3-4 స్థానాలు వీళ్ళ అశ్రద్ధ వల్ల ఆ స్థానాలు కూడా వాళ్ళకి వెళ్ళినాయి. లేకుంటే కనీసం 2 అంకెల స్కోర్ కూడా వచ్చిండేది కాదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలు మనం అనుకున్నట్లుగా వాళ్ళకేమీ తెలియదు, ఏమీ గమనించరు, ఆ ఎన్నికల ముందు జరిగే పరిణామాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు అనుకునేది చాలా పెద్ద పొరపాటు. ప్రజలు అన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఏం జరిగినా కూడా 1/2 నిమిషంలో వాళ్ళ మొబైల్లో చూసుకుంటున్నారు, విషయాలు పరిజ్ఞానం పెంచుకుంటున్నారు, వాళ్ళ అవసరమైన దాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవును, ఇది గమనించుకోవాలి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు 3 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా ధరావత్తు రాకుండా చేస్తున్నటువంటిది కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఆ విషయాన్ని కూడా మర్చిపోవద్దు. కనీసం గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లను కూడా గెలవనివ్వట్లా. ఆ పేరు చెప్పినా, ఆ పార్టీ పేరు చెప్పినా. అంటే ప్రజలు ఎంతగా కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని వాళ్ళకి ఎంతగా గాయపరిచిందో వాళ్ళ మనసులు అనేది దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు. మరి అలాంటి ప్రజల్ని చిన్నబుచ్చుతూ మాట్లాడుతున్నాడు. చాలామంది దీన్ని అడ్రస్ చేయట్లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇతను అవమానపరుస్తున్నాడు. తాను ఎక్కువగా ఊహించుకుంటూ, తనను ఎక్కడో దేవుడిగా చిత్రీకరించుకుంటూ, తనకి ఈ స్థానాలు రావటం ఏందని చెప్పి అతను బరాయించలేకపోతున్నాడు. ప్రజలేమన్నారు, నాయన ఇది నీ స్థాయి, నీ స్థాయికి ఈ స్థానాలు ఎక్కువ, నువ్వెందుకు దాని గురించి పదే పదే మాట్లాడుతూ ఇంకా నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు, సమీక్ష చేసుకోవాలి ఓటమి గల కారణాలపైన. అదేం జరగట్లేదు. మళ్ళీ దానికి సమయం ఉంది కదా, 2029 కదా ప్రజలు తీర్పిచ్చేది. అప్పుడు దాకా ఓపిక పట్టాలి కదా. పోనీ నువ్వు అంత ఘనుడివి, ఘనాపాటివి, నీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని కనుక నీ భావన ఉన్నట్టయితే ప్రజల దగ్గరకు వచ్చి మళ్ళీ తీర్పు కోరమని చెప్పి కోరుతున్నారు కదా. వాళ్ళ 11 మంది రాజీనామా చేయడానికి మళ్ళీ సిద్ధపట్టలేదు. ఎందుకంటే ఈ 11లో 1 వచ్చిద్దో 2 వచ్చిద్దో అన్న అనుమానంలో ఉన్నాడు మనిషి. ఈ 11 స్థానాల్లో 1 గెలుస్తాం 2 గెలుస్తాం అన్న అనుమానంలో ఉన్నాడు. అది మొన్న జరిగినటువంటి పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆ 1కి కూడా రాదన్న నిర్ణయానికి వచ్చి ఉన్నాడు. అందుకని ఇప్పుడు పేపర్ పుల్ అయిపోతున్నాడు, లేకపోతే ఇట్లా ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాడే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అతనికి క్షుణ్ణంగా తెలుసు. గెలుపోవటం అనేది సహజం, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 43 సంవత్సరాలు అవుతుంది అధికారాన్ని చేపట్టి. ఆ పార్టీ ప్రారంభించి ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుంది. మరి అయినా సరే వాళ్ళు గెలుపోవటంలో వరుసనే కంటిన్యూగా లేవు కదా. ఓడుతూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు, గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు, దానికోసం ప్రణాళిక రచించుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఆ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏంటి, ప్రజా సమస్యల్లో మనం ఎలా పోరాడాలి, ప్రజలకి మనం బాసటగా ఎలా నిలబడాలి అని చెప్పని వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడారు కాబట్టి, ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కడనే అసెంబ్లీలో, ఇదే అసెంబ్లీలో 23 స్థానాలు ఉంటే 4 స్థానాలు తీసుకొని 19 మందికే పరిమితం చేసి 18 మందిని సస్పెండ్ చేస్తే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ సమాధానం చెబుతూ, వాళ్ళు హేళన చేస్తున్నా, వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పుతూ ఒక్కడే పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు ఈరోజు? ఇదే కాదు, అంతకుముందు కూడా గతంలో కూడా ఒకసారి గమనించుకోండి మీరు. గతంలో కూడా పరిటాల రవి గారు హత్య జరిగిన సందర్భంగా అసెంబ్లీలో కూడా అందరినీ ఇబ్బంది పెట్టినా కూడా ఆ రోజు ఒక్కడే 11 గంటల సేపు పోరాడారు వాళ్ళతోటి. 11 గంటల సేపు పోరాడారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే దాన్ని చూసే ప్రజలు నాయకుడి యొక్క లక్షణాలు, ఈ నాయకుడి దగ్గర మనము, ఈ నాయకుడికి మనం కనుక అధికారం ఇస్తే మన కోసం నిలబడతారనే అభిప్రాయం వస్తుంది. నాయకుడి లక్షణాలే లేవు నీ దగ్గర. ఒక వ్యాపారస్తుడు నువ్వు, నీకు అధికారం ఎందుకు కావాలి, ముఖ్యమంత్రి పీఠం,
నువ్వు సంపాదించుకోవడానికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి పీఠం కావాలి. ప్రజా సమస్యల గురించో ప్రజా అవసరాలు తీర్చో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలను తీసుకొచ్చేసి ప్రజలకు ఉద్యోగ కల్పన కలగజేసేసి శాంతి భద్రతలని అదుపాజ్ఞంలో పెట్టేసి నువ్వు మంచి పేరు తెచ్చుకొని అధికారంలో ఉండాలని నువ్వు కోరుకోవట్లేదు కదా. ఈ రోజు కూడా వచ్చే పరిశ్రమను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తండ్రి కొడుకులు తీసుకొని వస్తే 8,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు అగ్రిమెంట్లు అయిపోయి పనులు మొదలు పెడతా ఉంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన వాళ్ళు చేపిస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక ఇవన్నీ జరిగితే ఈ 11 స్థానాలు కాదు కదా, ఒక స్థానం కూడా మనకు రాదనే కుళ్ళుమోతుతనంతో అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప చిత్తశుద్ధి ఎక్కడుందో నవీన్? సరే, ఏదైనా ఒకటి సార్, ప్రజలు ఆలోచిస్తారు సరైన సమయంలో గతంలో ఏ రకంగా తీర్పు ఇచ్చారో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే కనీసం పులివెందులకు సంబంధించిన సమస్యల గురించి అయినా ప్రస్తావించాలంటే అసెంబ్లీలోనే మాట్లాడాలి. ఆ విషయం కూడా కనీసం అక్కడికి వెళ్ళి మాట్లాడకపోతే పులివెందుల ప్రజలు కూడా మొన్న ఇచ్చారు కదా తీర్పు. అవును, మొన్న పులివెందుల ప్రజలు జడ్పీటీసీ ఎన్నికలు తీర్పు ఇచ్చాడు కదా. అవును, నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకెందుకు ఇది? నీకెందుకు ఓట్లు వేయాలి? మేము మా సమస్యలు పట్టించుకున్నాడు. అప్పుడెప్పుడో చూసాము కొన్ని రోజులు. నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడు అనుకున్నాము, కానీ నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడుగా ఇక్కడ లేవు. నువ్వు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. నీ వ్యాపారాల గురించి, నీ ఆదాయం గురించి, నీ కేసుల గురించి మాత్రమే నువ్వు పట్టించుకుంటున్నావు. అంతే తప్ప మా గురించి నీకు ఆలోచన లేదనే కదా మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఓడించింది. చూసాం కదా ఆ తీర్పు. రజనీ గారు నమస్తే అండి.